హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ వంటిల్లు. ఇవాల్టి రెసిపీ ఓట్స్ సంగటి. ఫస్ట్ స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని 4 కప్స్ వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే మనము ఇక్కడ 1 కప్పు ఓట్స్, 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నాము. అంటే 1కి 2 చొప్పున నీళ్ళను పోసుకుంటున్నాము. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో 1 కప్పు ఓట్స్ని యాడ్ చేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఓట్స్ని కుక్ చేసేటప్పుడు మీరు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకొని 2 మినిట్స్ మూతను పెట్టుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మూతను తీసి మనము గరిటెతో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు ఇది కలుపుతున్నంతసేపు ఫ్లేమ్ని లోలో ఉంచుకోవాలి. మీకు ఒకవేళ కలిపేటప్పుడు సంగటి గట్టిగా అనిపిస్తే ఇందులో ఒక హాఫ్ కప్ వేడి నీళ్ళని యాడ్ చేసి కలుపుకోండి. ఓట్స్ రాగి ముద్దని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని నెయ్యిని అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రెడీ అయిన సంగటిని పెట్టుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత బౌల్ని ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం. ఇలా ఓట్స్తో రాగి సంగటి చేసుకోవడం వల్ల మనకి డబల్ హెల్తీ. సో ఈ ఓట్స్ సంగటిని మనం ఏదైనా వెజ్ కర్రీ లేదా చికెన్ కర్రీతో టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. నేను ఆల్రెడీ కొన్ని వెజ్ కర్రీస్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ చేశాను. లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం.